ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం ఇష్టపడతామో, ఎప్పుడైతే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని ఎప్పుడైతే అనుకుంటామో, అంటే ఆరోగ్యం అంటే మొత్తం టోటల్గా కాదు, 80 to 90% మన ఆలోచన విధానం, మనం తీసుకునే ఫుడ్ని బట్టి మన 60 to 70% హెల్త్ డిసైడ్ అయ్యి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని జీన్స్ ద్వారా బై బర్త్ ద్వారా కొన్ని వచ్చిన వాటిని మనం వాటిని ఏం చేయలేం, కానీ మిగిలిన ఫుడ్ ద్వారా, ఆలోచన విధానం ద్వారా, బిహేవియర్ ద్వారా, మన బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలే చాలా ఎక్కువ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. వాటిని ఎప్పుడైతే రీసెర్చ్ చేసుకుంటామో, హెల్దీ బిహేవియర్, హెల్దీ హ్యాబిట్స్, మనం ప్రశాంతమైన నిద్ర, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు మనకంతా పాజిటివ్గా కనపడితే సమాజం అంతా, సొసైటీ అంతా మనకందరూ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళలాగా కనపడతారు అనేది గుర్తుపెట్టుకోండి. హెల్ప్ చేయకపోయినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనం హెల్ప్ చేయి వాళ్ళతో హెల్ప్ పొందినా మనం ఆల్రెడీ మనం హ్యాపీనెస్తో ఉన్నాం. మనకు వాళ్ళ ద్వారా హెల్ప్ రాకపోయినా మనం హ్యాపీగానే ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోండి. వస్తే బోనస్, రాకపోతే లీవ్ ఇట్, అంతే. ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం మనకి ఈ నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి.